హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క 3 పథకాలను అయితే ఇప్పుడిప్పుడే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి, విద్యార్థులకి, ఇక వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా శుభవార్త అయితే చెప్పనుందండి. ఏంటంటే వీరందరికీ కూడా ఈ యొక్క పథకాలు అయితే ముందుగా ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ యొక్క 2-3 నెలలు అయితే తీసుకురావాలని, వీటికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అనేది ప్రిపేర్ చేస్తున్నారండి. ఎగ్జాక్ట్లీ ఈ తేదీల్లో అయితే ఈ యొక్క పథకాలు అయితే రాబోతున్నాయండి. ఏ పథకాలు రాబోతున్నాయి, ఏ పథకాలను తీసుకొస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో యూజ్ఫుల్గా ఉండబోతుందండి. లాస్ట్ వరకు చూడండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. తల్లికి వందనం పథకం ద్వారా చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు, వీరందరికీ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే వీరి ఖాతాలు అయితే వేయబోతున్నారండి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వీరందరికీ కూడా ఒక పథకాన్ని అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. గరిష్టంగా ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమంది కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వారి ఖాతాలో జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. కాబట్టి ఇంట్లో 2 ముగ్గురున్నా కూడా ఒక పథకానికి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఒక పథకం ద్వారా మీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి. ఇక ఈ యొక్క పథకం జూన్ 15 అయితే రిలీజ్ కాబోతుందండి. ఆ తేదీన ఎగ్జాక్ట్లీ ఖాతాలో డబ్బులు పడతాయి. అంటే మే నెలకు సంబంధించి ప్రాసెస్ అంతా జరుగుతుందండి. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి అధికారులు అయితే. ఇక ఈ యొక్క పథకం ద్వారా మీ దగ్గర అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే, విద్యార్థికి సంబంధించి 75% అటెండెన్స్ అనేది ఉండాలండి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి. దీంతోపాటు విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఉండాలండి. క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. కుటుంబం సంబంధించిన రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక మినిమంగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరు ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే పొందుతారండి. ఇక దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేసిందండి. సంక్షేమ పథకాలు వారికి మాత్రమే ఇస్తారండి. నేను చెప్పాను కదండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అయితే ఈ యొక్క పథకం వస్తుందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క రూల్స్ అనేవి కూడా కంపల్సరీ మీరైతే పాటించాల్సి అయితే ఉంటుందండి. బిలో పవర్టీ లైన్ బీపీఎల్ కార్డు, రేషన్ కార్డు అయితే మీరు ఆల్రెడీ కలిగి ఉన్నారు కాబట్టి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక విలేజెస్లో చూసుకుంటే 2,50,000 కింద అయితే పరిమితి అయితే ఇస్తారండి. ఇక అదేవిధంగా 4-వీలర్ వెహికల్, కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా 300 యూనిట్లకైనా తక్కువ అయితే వాడుతూ ఉండండి. మీరు ఎక్కువ యూజ్ చేసారే కొద్ది రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా అమలవుతున్న పథకాలు కూడా ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క రూలు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకొచ్చి అయితే ఉందండి. ఈ ప్రభుత్వం కూడా తీసుకొచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుందండి. కాబట్టి మీరు కరెంట్ బిల్ అనేది తక్కువ అయితే వాడడానికి అయితే ట్రై చేయండి. ఇక దీంతో పాటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే సంక్షేమ పథకాలు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తామని అయితే చెప్పారు. ఇక దీంతో పాటే సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపే ఉండాల్సి అయితే ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అయితే మీకైతే రావండి, గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్గా అయితే చూస్తారండి. ఇక అద్దీంట్లో ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో అయితే 5 ఎకర్స్, విలేజ్లో అయితే 10 ఎకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రావండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఏంటంటే ఈ యొక్క రూల్స్ అనేది ప్రధానంగా ఈ యొక్క స్కీమ్కి, దీని తర్వాత ఆడబిడ్డ అనేది పథకం తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. దానికి కూడా ఏ రూల్స్ అయితే వర్తిస్తాయండి. ఇక ఈ యొక్క పథకం చెప్పాను కదండి, మీకు జూన్ 15 అయితే రిలీజ్ చేయబోతున్నారు. దానికన్నా ముందే స్కూల్స్లోని, కాలేజ్లోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేస్తారండి. అక్కడ ప్రైమరీగా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు సెకండ్ ఇయర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క 11 డబ్బులు అయితే వస్తాయండి. ఇక దీని తర్వాత మహిళలకు సంబంధించి ఆడబిడ్డ అనేది పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఆడబిడ్డ అనేది పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి నెల ఖాతాలో అయితే 1,500
అందులో సంవత్సరానికి 18,000 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే ఖాతాలు అయితే వేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ యొక్క పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒక్కరికైతే ఒక డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి. ఒకవేళ మీ ఇంట్లో మీరు అప్లై అయితే చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే కనుక మీ పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక 18 సంవత్సరాలు దాటి ఉంటే కనుక వారి పేరు మీద కూడా అప్లై అయితే చేయొచ్చండి. ఎందుకంటే ఇంట్లో ఒక్కరికి సంబంధించి ఒక పథకం అయితే వస్తుంది. ఇక ఈ యొక్క పథకం ద్వారా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అయితే ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలండి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి, రీసెంట్గా చేయించుకున్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే పెట్టండి, చదువు లేకపోతే పర్లేదు, పెట్టవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదు. ఇక దీని తర్వాత ఈ యొక్క పథకాన్ని అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరగా తీసుకురావాలని అయితే చెప్పిందండి. ఆల్రెడీ కేబినెట్ భేటీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేయాలని అయితే మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని అయితే చూస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది మహిళలందరికీ వస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకాన్ని మనకి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా డేట్లు అదేవిధంగా మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే వీరికి సంబంధించి 0 వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుందండి. 0 వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక 0 వడ్డీ పథకం అయితే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వీరైతే పొందుతారండి. ఏ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు 10 లక్షల లోన్ అయితే బ్యాంకుల నుంచి అయితే తీసుకుంటారండి 0 వడ్డీ పథకం ద్వారా. తీసుకున్న తర్వాత ఈ యొక్క 10 లక్షల పైన కూడా బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి. ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 0 వడ్డీ పథకం ద్వారా బాకీ అయితే చేస్తుందండి. ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు 0 వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే పొందుతారండి. అదేవిధంగా 2019 ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా లోన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో పాత గ్రూపులు అదేవిధంగా కొత్త గ్రూపులు అన్ని గ్రూపులకు సంబంధించుకుంటే ఒక 0 వడ్డీ పథకం డబ్బులు అయితే వస్తాయండి. ఇక డ్వాక్రా మహిళల దగ్గర కంపల్సరీ ఈ 4 ప్రూఫ్స్ కూడా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు మీరు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలండి, పాన్ కార్డు అయితే ఉండాలండి. ఇక దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ముందుగానే ఏర్పాటు అయితే చేసుకుని అయితే పెట్టుకోండి. ఎందుకంటే వెరిఫై చేసుకోవడానికి అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 0 వడ్డీ పథకం డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే కనుక 2 సార్లు కానీ ఒకేసారి రిలీజ్ చేస్తుందండి ఖాతాలకైతే. ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుందండి. ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ ముఖ్యంగా చాలామంది ఏంటంటే పెన్షన్లకి అయితే అప్లై చేసుకోవాలని చూస్తున్నారండి. సో ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్తుందండి. ఎందుకంటే ఈ యొక్క ఫిబ్రవరి నెల ఎండింగ్లో మనకి దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి. ఇక వచ్చే నెల ఏదైతుందో వచ్చే నెలకు సంబంధించి అయితే పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అంటే పెన్షన్లను అప్లై చేసుకోవడానికి మీరు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయితే కనుక మీ వయసు అనేది సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక 50 సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి. ఇక దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఒకవేళ కనుక ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీలో ఉండి దీంతోపాటే డిజబుల్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే ఏజ్ అనేది 50 ఉండాలండి. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ మీరు పొందాలంటే కనుక ఏజ్తో సంబంధం ఉండదండి. చాలా సిచ్యువేషన్స్లో ఏంటంటే మీకు డిజబిలిటీ బట్టి అయితే ఒక పెన్షన్ అయితే మంజూరు చేస్తారండి. ఒకవేళ కనుక మీకు 100% డిజబిలిటీ ఉంటే కనుక మీ ఏజ్తో సంబంధం లేకుండా కూడా మీకైతే ఇక్కడ దివ్యాంగ పెన్షన్ అయితే మీకు ఇస్తారండి. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర కంపల్సరీ దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకోవడానికి. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే మీ యొక్క అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అక్కడ వెరిఫై చేసి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఈ రకంగా ఏంటంటే వచ్చే నెలలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు సంబంధించి ఈ సంవత్సరం సంబంధించి 20,000 అయితే వీరి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 6,000, రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక 14,000, 2 కలిపి 20,000 అనేది విడతల వారీగా డబ్బులు అయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో అయితే వీరి ఖాతాలు అయితే రాబోతున్నాయండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి అధికారులకు అయితే సూచించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డేట్లు, మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడుతుందని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. సో పీఎం కిసాన్తో పాటే రాష్ట్ర ప్రభుత్వం కూడా
అన్నదాత సుఖీభవ పథకం కూడా రిలీజ్ చేయబోతుందండి. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.